మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల విజయాల కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ. చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఈ 12 ఏళ్లలో దేశం అభివృద్ధి సాధించిందని బీజేపీ చెప్తుంటే, మరోవైపు ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల సమస్యలు, మహిళల భద్రత, ఆర్థిక సవాళ్లు వంటి అంశాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి మోదీ ప్రభుత్వంపై ప్రధానంగా వస్తున్న విమర్శలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ధరల పెరుగుదల. గత కొన్ని సంవత్సరాలుగా నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయి. బియ్యం, పప్పులు, వంట నూనెలు, కూరగాయలు, పాలు ఉత్పత్తులు వంటి వస్తువులు ధరలు గణనీయంగా పెరగడంతో మధ్యతరగతి పేద కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని విమర్శలు ఉన్నాయి. ఒకప్పుడు నెలవారీ బడ్జెట్ తో సరిపెట్టుకున్న కుటుంబాలు ఇప్పుడు అదనపు ఖర్చులను భరించలేక అప్పుల బాట పడుతున్నాయని చెప్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా ప్రజలకు భారంగా మారాయని విమర్శకులు అంటున్నారు. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం కేవలం వాహనదారులపైనే కాదు, రవాణా ఖర్చులు పెరగడం ద్వారా అన్ని వస్తువుల ధరలపై పడిందని విశ్లేషకులు చెప్తున్నారు. వంట గ్యాస్ ధరలు కూడా గతంలో పోలిస్తే భారీగా పెరగడంతో గృహిణీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అభిప్రాయాలు. ఇక మూడో అంశం, నిరుద్యోగం. అధికారంలోకి రాకముందు ప్రతి ఏడాది కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు అందలేదని విమర్శలు ఉన్నాయి. ఉన్నత విద్య పూర్తి చేసిన యువకులు కూడా ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. నిరుద్యోగం యువతలో నిరాశను పెంచుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక పేపర్ లీకేజ్లు కూడా పెద్ద సమస్యగా మారాయి. నీట్, జేఈఈ వంటి కీలక పరీక్షల నుంచి రాష్ట్ర స్థాయి నియామక పరీక్షల వరకు అనేక సందర్భాల్లో ప్రశ్నపత్రాల లీకేజ్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీనివల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శకులు అంటున్నారు. పన్నుల భారం కూడా మరో ప్రధాన విమర్శ. జీఎస్టీ అమలుతో పన్ను వ్యవస్థలో మార్పులు వచ్చినప్పటికీ సామాన్య ప్రజలపై పరోక్ష పన్నులు భారంగా పెరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు అధిక పన్నులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. దేశ అప్పులు కూడా పెరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కోసం భారీగా అప్పులు తీసుకుండడంతో భవిష్యత్ తరాలపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అలాగే రూపాయి విలువ క్షీణత కూడా చర్చనీయాంశమైంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతుల ఖర్చు పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇక మహిళల భద్రత విషయంలో కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలపై నేరాలు కొనసాగుతుండటంతో ఆందోళన కలిగిస్తుంది. చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ నేరాలను పూర్తిగా అరికట్టలేకపోతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరో సమస్య, రైతుల సమస్యలు కూడా ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదని రైతు సంఘాలు చెబుతున్నాయి. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, పంటలకు సరైన ధరలు రాకపోవడం, అప్పుల భారం వంటి కారణాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. అంతేకాదు, దేశ భద్రత మరియు ఉగ్రవాద దాడులు కూడా ప్రభుత్వానికి సవాలుగానే నిలిచాయి. కొన్ని ప్రధాన ఉగ్రదాడులు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించగా భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో మౌలిక సదుపాయాలు, డిజిటల్ సేవలు, అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ట వంటి అంశాల్లో పురోగతి సాధించిందని ఒక వర్గం చెప్తుంటే, ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల సమస్యలు, మహిళా భద్రత, ఆర్థిక ఒత్తిళ్లు వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని మరో వర్గం విమర్శిస్తుంది. అయితే తుది తీర్పు మాత్రం ప్రజలదే. ఈ 12 ఏళ్ల పాలన దేశాన్ని ముందుకు తీసుకెళ్లిందా, లేక సామాన్య ప్రజల కష్టాలను మరింత పెంచిందా? మీ అభిప్రాయాలని కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.